విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో జిందాల్ కోసం భూములు ఇచ్చిన రైతుల దీన గాథ ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే రైతాంగంతో పాటు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు, నగ్న సత్యాలు ఇవి. ఏ విధంగా ఆ రైతులు మోసగించబడుతున్నారు, ప్రత్యర్థుల చేత మోసపోవట్లేదు, వాళ్ళు ప్రభుత్వం నుంచి మోసపోతున్న రైతులు. ఒక ప్రైవేటు కంపెనీని భుజాన్నేసుకొని మోస్తూ రైతులకి అన్యాయం చేస్తున్న ప్రభుత్వం కథ ఇది. జిందాల్ సంస్థ అల్యూమినియా ఫ్యాక్టరీ పెట్టడం కోసం మాకు భూమి కావాలి, ఎస్కోట మండలంలో కావాలని చెప్పి అర్జీ పెట్టుకోవడం, దాని మీద ప్రభుత్వం పరిశీలించడం జరిగింది. 180 ఎకరాలు జిందాల్ సంస్థ వారు సొంతంగా అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారు. అయితే అక్కడ మిగిలిన భూమి అంతా కూడా ప్రభుత్వం అధీనంలో ఉంది. రైతులకి డీఫారం పట్టా పొందిన భూములు ఉన్నాయి. డీఫారం పట్టా పొందిన భూములు దాదాపు 800 ఎకరాల వరకు ఉంటే ఒక 150 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అప్పుడు రైతుల్ని వీళ్ళు అడిగారు. అడగడం కాదు, ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రైతుల దగ్గర నుంచి సేకరించి జిందాల్కి ఇవ్వడం కోసం నిర్ణయించి ఒక జీవోని ఇష్యూ చేసింది. దాంట్లో భాగంగానే జీవో నెంబర్ 892 28/6/2007 సంవత్సరంలో ఒక విడుదల చేయడం కూడా జరిగింది. ఈ జీవో ప్రకారంగా ఆ రోజు రైతులకు ఇచ్చిన భూమికి 2,05,000 రూపాయలు ఎకరానికి పే చేయడం జరిగింది. అయితే అది కాకుండా ఎప్పుడైనా సరే భూసేకరణ చట్టాన్ని వినియోగించి భూసేకరణ చేయాలి. కానీ ఎస్కోట్లో మాత్రం భూసేకరణ చేయలేదు. ప్రభుత్వం ఆ రైతులతో మాట్లాడి వాళ్ళతో ఈ ఫ్యాక్టరీ వస్తుంది, మీరు ఈ భూములు వదిలి వెళ్ళిపోండి, మీకు కాంపన్సేషన్ 2,05,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పడం, ఒప్పించడం, కొంతమంది ఒప్పుకోకపోయినా సరే బలవంతంగా రుద్దడం జరిగింది. అది అయిపోయిన తర్వాత అందులో ఒక అగ్రిమెంట్ కూడా చేసింది. అందులో ఏవైతే రైతులకి ప్రయోజనాలు కలిగించాలో అవన్నీ కూడా పొల్లు పోకుండా రాశారు. ఆ రోజున ప్రతి రైతుకి 2,05,000 రూపాయలు ఇవ్వాలని ఎకరాకి ఆ వేళ క్లియర్గా చేశారు. అంతేకాకుండా 45 చదరపు మీటర్లు విస్తీర్ణంతో ఉన్న ఇంటిని ఇవ్వాలని కూడా ఆ రోజు క్లియర్గా చెప్పారు. ఇది కాకుండా ప్రతి ఎకరం పోయినా, అరెకరం పోయినా, 10 సెంట్లు పోయినా ఆ రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా క్లియర్గా చెప్పారు. ఆ ఉద్యోగం కూడా ఆషామాషి ఉద్యోగం కాకుండా ఆ కుటుంబంలో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థి ఉంటే అతనికి ఇంజనీర్ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే అది ఏమి చదువుకోలేని ఉంటే క్లాస్ 4 ఉద్యోగం ఇవ్వాలి. ఇలాగా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. ఏది ఉద్యోగం నాకు వద్దు అని ఆ కుటుంబం కనుక అంటే 3 లక్షల రూపాయలు నగదు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అందులో క్లియర్గా ప్రభుత్వం అగ్రిమెంట్ చేసింది. అట్లాగే ప్రతి ఇల్లు కోల్పోయిన రైతుకి కూడా వాళ్ళకి 45 స్క్వేర్ మీటర్ల ఇల్లుని నిర్మించాలి. అందులోనేమో బాత్రూమ్ ఉండాలి, అందులోనేమో కరెంట్ ఉండాలి, అన్ని వసతులు కూడా ఉండాలి అనేది నిర్దేశించింది. ఇది కాకుండా ఈ పశువుల్ని పాడి పశువులు ఉంటాయి రైతులకి, ఈ పశువుల్ని తరలించి వేరే చోటుకి తీసుకెళ్లాలంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 5,000 రూపాయలు ఇవ్వాలి. ఆ పశువులకి షెడ్ వేయడం కోసం 3,000 రూపాయలు ఇవ్వాలి. ఈ ప్రాసెస్ జరిగేంత వరకు కూడా నెలకి 1,500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయించింది. దాని జోలికి ఎవరు కూడా ప్రభుత్వం కూడా మాట్లాడలేదు. తర్వాత జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. 18 సంవత్సరాల పాటు అట్లాగే వదిలేశారు. వదిలేసిన తర్వాత ఈ 18 సంవత్సరాల్లో కూడా ఈ రైతులకి ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్లో ఉండే ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే రైతుల్ని కంప్లీట్గా విస్మరించారు. దానికి కారణం ఏం చెప్తారు? మా ఫ్యాక్టరీ రాలేదు కదా, వస్తే కదా మేము ఇస్తాము, రాకుండా మేము ఎలాగిస్తాం అన్నారు. ఫ్యాక్టరీ వచ్చేంత వరకు కూడా నెలకి ఒక్కొక్క రైతుకి దాదాపు ఎంతమందికి 201 మందికి 10,900 రూపాయలు చొప్పున నెలకి కనీస వేతనం ఇవ్వాలనేది అగ్రిమెంట్లో ఉంది. ఇవాళ అయినప్పటికీ ఇవ్వలేదు. అయితే ఇవన్నీ చేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే 2023లో ఈ జిందాల్ అనేవాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయ్యి మేము ఆ భూమిలోనేమో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ని పెడతాము, మాకు అనుమతి ఇవ్వండి, ఏదైతే అల్యూమినియం ఫ్యాక్టరీ కోసం మీరు ఇచ్చారో భూమి
ఆ భూమిని మాకు ఈ ల్యాండ్ యూజ్ చేంజ్ చేసి ఎంఎస్ఎంఈ కోసం ఇవ్వాలి అని చెప్పి అడిగారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేయాలి? అరే బాబు, నువ్వు 18 సంవత్సరాల నుంచి ఏమీ కనబడకుండా పారిపోయావు, వాళ్ళ రైతులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను ఏమీ కల్పించలేకుండా పోయావు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఏది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అయినప్పుడు నీకు ఈ భూమి నీకు ఎలా చెందుతుంది, ప్రభుత్వ పరం అవుతుంది అని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళతో లాలోచిపడి ఈ ఎంఎస్ఎంఈ పార్క్ కోసం ఒక జీవోని ఇష్యూ చేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలవకుండా జిందాల్ పక్షాన నిలిచారు. ఇది రైతుల్లో తీవ్ర ఆగ్రహవేశాలని కలిగింపజేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలు అవ్వడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు గారైనా సరే మాకు న్యాయం చేస్తారు అనే నమ్మకంతో రైతులు అందరూ ఉన్నారు. ఈ సమయంలో మళ్ళీ అదే జీవోని తీసుకొచ్చి ఈవేళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా జిందాల్ పక్షాన నిలిచి ఇంప్లిమెంట్ చేయడానికి నిర్ణయించింది. అంబేద్కర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ మధ్య ఏం చెప్తారంటే, రైతులకు ఎటువంటి సంబంధం లేదు, రైతు ఉద్యమాలు చేసే వాళ్ళని ఈ గిరిజన రైతుల్ని, ఈ ఎస్సీ ఎస్టీ రైతుల్ని మోసం చేస్తున్నారు ఉద్యమకారులు, అలాంటి ఉద్యమకారుల మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. మరి పాతది ఇలా చేశారు కదా అంటే, పాత దాంతో మాకు సంబంధం లేదు, ఇప్పుడు మేము ఎంఎస్ఎంఈ పార్క్ పెడతాం, మొత్తం ఆ భూమి మీద అంతా కూడా జిందాల్కే అధికారం ఉంది అని చెప్తారు. అదేంటి? ఇప్పుడు ఆయనే అంబేద్కర్ గారే చెప్పారు, 3 సంవత్సరాలు ఎవరైతే రైతుకి డీఫార్మ్ పట్టా తీసుకున్నారో వాళ్ళు 3 సంవత్సరాల పాటు ఆ భూమిని సాగు చేయకుండా ఉంటే, ఆ భూమిని అభివృద్ధి చేయకుండా ఉంటే అది ఆటోమేటిక్గా డీమ్డ్ టు క్యాన్సిలేషన్, ఆ భూమిని పట్టా రద్దవుతుంది అని చెప్పారు. మరి 18 సంవత్సరాల పాటు కనబడకుండా పోయిన జిందాల్కి ఏ విధంగా మీరు హక్కు సంకల్పిస్తారు అనేది అక్కడ ప్రజలు రైతాంగం ప్రశ్నిస్తోంది. సెక్షన్ 101 ప్రకారంగా ఎవరైనా సరే మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ ఇండస్ట్రియల్ పార్కులోనైనా చూసుకోండి, ఏ ఏపీ ఐఐసి ల్యాండ్లోనే చూసుకోండి, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపుని ఎవరైతే దేనికోసం అయితే భూమి తీసుకున్నారో ఆ భూమిని వినియోగంలోకి తీసుకురాకుండా ఆ ఫ్యాక్టరీని స్థాపించుకుంటా ఉంటే ఆ భూమి ఆటోమేటిక్గా ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ జిందాల్ విషయంలో అటు వైసీపీ ప్రభుత్వం కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ భూమిని స్వాధీనం చేసుకోకుండా జిందాల్కి ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుంది. జిందాల్కి ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుంది అన్నారు? ఆ రోజున జిందాలు ఆ భూమి సేకరణకి వినియోగించిన మొత్తం అమౌంట్ 60 కోట్లు మాత్రమే. కానీ ఈవేళ ఆ భూమి విలువ 3,500 కోట్లు. అంటే 3,500 కోట్లు అప్పనంగా ప్రభుత్వం అక్రమ మార్గంలో జిందాల్కి ప్రయోజనం చేకూర్చే విధంగా చేస్తుంది. ఇందులో ఎవరెవరికి ఎంతంత కిక్ బ్యాక్స్ వెళ్ళినాయో దీని మీద దర్యాప్తు సమగ్రంగా జరగాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్రలోని ప్రతి భూమి విషయంలోనూ కూడా దోచుకునే పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ. ఉత్తరాంధ్ర ప్రజలు కేవలం అమాయకులుగా చేసి వాళ్ళు బానిసలుగా మార్చి ఆ పెద్ద పెద్ద రైతుల్ని కూడా ఈవేళ కూలి పని చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే దీని మీద ఈ జిందాల్కి ఇచ్చిన భూముల విషయంలో సమగ్రమైన విచారణ జరగాలి. అది సిబిఐ చేయిస్తారా, లేకపోతే రిటైర్డ్ ప్రజెంట్ సిట్టింగ్ జడ్జి చేత చేయించాలి తప్ప అంతవరకు కూడా ఇక్కడ పనులు నిర్వహించడానికి వీల్లేదని చెప్పి ఈ ఉత్తరాంధ్ర ప్రజలు, ఇక్కడ రైతాంగం డిమాండ్ చేస్తోంది.